యేసు ప్రభు 33.5 సంవత్సరాలు తన జీవనాన్ని భూమి మీద కొనసాగించాడు. అయితే 33.5 సంవత్సరాల కాలాన్ని ముగించుకున్న తర్వాత ఆయన కలవరి సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి ఆయన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైపోయి 40 దినాలు ఆయన భూమి మీద సంచారం చేసే సమయంలో ఒక సందర్భంలో యేసు ప్రభు తన శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యులతో ఒక విషయాన్ని తెలియచేశాడు. ఏమని చెప్పాడో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 28:18. యేసు ప్రభు చివరి దినాల్లో శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యులను కలుసుకొని యేసు ప్రభు శిష్యులతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గమనిద్దాం. యేసు వారి యొద్దకు వచ్చి, యేసు శిష్యుల యొద్దకు వచ్చి, పరలోకమునందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని యేసు ప్రభు తన శిష్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు నా శిష్యులుగా వస్తున్నారు కదా, అయితే మీరు సర్వలోకానికి వెళ్ళి, అక్కడేమని మాట్లాడుతున్నాడు? సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏం గమనించాలి అంటే, మనందరం కూడా రక్షణ పొందుకున్నాం, బాప్తీసం తీసుకున్న మనతో ప్రభు చెప్పే మాట ఏమిటి అంటే, వీరు అందరూ కూడా మన శిష్యులుగా మార్చబడాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనందరం కూడా విశ్వాసులుగా మనం కొనసాగుతూ ఉన్నాం. విశ్వాసులుగా కొనసాగే మనం అందరం కూడా యేసు ప్రభు శిష్యులుగా మనం మార్చబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుని కూడా మీరు అక్కడ అన్నమాట ఏంటి అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్తున్నారు. ఈరోజు మనందరం కూడా మంచి విశ్వాసులమైన మనందరం కూడా యేసు ప్రభు యొక్క శిష్యులుగా మార్చబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నది. అయితే యేసు ప్రభు శిష్యులుగా మనం మార్చబడాలి అంటే ఎలా ఆయన శిష్యులుగా మనం మార్చబడతాము అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. అయితే ఇక్కడ తిమోతి పత్రికలో ఒక విషయాన్ని ప్రభు రాస్తూ, అక్కడ చూడండి, అపోస్తులుడైన పౌలు గారు ఒక చక్కని ఒక సత్యాన్ని అక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని ఒకసారి చూస్తే, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఆయన కోరుకొనుచున్నాడు. దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసా? అందరూ రక్షణ పొందుకున్నాము. రక్షణ పొందుకున్న మనందరం కూడా సత్యము గూర్చిన అనుభవ జ్ఞానములోనికి వెళ్ళాలి అనేది దేవుని కోరిక. మనందరం కూడా రక్షణ పొందుకున్నామా లేదా? మనం ఏమనుకుంటున్నామంటే, బాప్తీసం తీసుకున్నాం కదా, చక్కగానే సరిపోతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క కోరిక ఏమిటి అంటే, రక్షణ పొందుకున్న మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి వెళ్ళాలి అనేది దేవుని యొక్క కోరిక. ఈ కోరికను మనందరం కూడా తీర్చాలి. మనం విశ్వాసిగా ఉంటే చాలు అని మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఎవరం కూడా యేసు ప్రభు శిష్యులుగా ఉండాలి అనే ఆలోచన మనలో రావట్లేదు. కానీ దేవుని యొక్క కోరిక ఏమిటి అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది, అందరూ మొదట ఏం చేయాలి? రక్షణ పొందుకోవాలి. అందరం కూడా పాప క్షమాపణ పొందుకొని అందరం కూడా రక్షణ పొందుకున్న తర్వాత మనందరము సత్యము గూర్చిన అనుభవ జ్ఞానములోనికి మనందరము వెళ్ళాలి. అంటే దేవుని యొక్క మాట అందరూ అనుభవించి దానిలో ఒక సంపూర్ణంగా మార్చబడాలి అని. ఇప్పుడు మనందరం విశ్వాసులుగా వచ్చాం. విశ్వాసులుగా ఉన్న మనకి ఎందుకు నిత్యము ఈ వాక్యం మన ముందుకు వస్తుంది అంటే, ఈ వాక్యము మనం విని ఈ వాక్యంలో నుండి దేవుని యొక్క బలమేంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుని యొక్క
సంపూర్ణమైన మనస్సు ఏంటో మనం ఎరిగి బలవంతులుగా ఉండాలి అని దేవుడు నిత్యము ఈ వాక్య ఉపదేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. అందుకు ఆయన అంటాడు, రక్షణ పొందుకున్న మన అందరము కూడా సత్యము గురించిన ఒక అనుభవంలోనికి మనం రావాలి, వాక్యం యొక్క ఒక అనుభవంలోనికి మనం రావాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు గమనించండి, ఈరోజు ఈ ఉపవాస ఆరాధనకి మనం వచ్చాం. ఎవరు ఈ ఉపవాస ఆరాధనకి వచ్చేవారు అంటే, రెగ్యులర్గా వచ్చే ఆరాధనలో నుండి ఇంకా దేవుని బాగా తెలుసుకోవాలి అనుకున్నవారు మరొక అడుగు వేసి ఈ ఉపవాస ఆరాధనలోనికి వస్తారు. వచ్చిన మనతో ఆయన చెప్తున్నాడు, నువ్వు రక్షణ పొందుకున్నావు మంచిదే, బాప్తిసం పొందుకున్నావు మంచిదే, మంచి ఒక విశ్వాసిగా కొనసాగుతున్నావు మంచిదే, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలంటే యేసు ప్రభు యొక్క శిష్యుడిగా నువ్వు మారాలి. దేవుని యొక్క శిష్యుడిగా మారాలి అంటే వాక్యము గురించిన ఒక అనుభవం నీకు రావాలి. అసలు వాక్యం యొక్క శక్తి ఏంటో నీకు అర్థం కావాలి. దేవుని యొక్క మాట వెనుక ఉన్న ఒక సంపూర్ణత ఏంటో క్రైస్తవుడిగా మనం ఎరగాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. వాక్యము గురించిన, సత్యము గురించిన అనుభవ జ్ఞానము ఎలా వస్తుంది? అనుభవ జ్ఞానం మీరు మరొక విషయాన్ని ఇప్పుడు మన మత్తయి సువార్తలో 28:18 చదివాం కదా, ఆ కంటిన్యూ చేయని ఏమని చెప్తాడు అక్కడ? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం తీసుకున్నాం మనం. బోధించండి. ఇది ఇప్పుడు వాక్యము గురించిన అనుభవ జ్ఞానము మనకు కావాలి. ఏంటి వాక్యము అంటే, నిత్యము దేవుడు ఏ విషయాలైతే మనకు చెప్తున్నాడో ఆ మాటని మనం జాగ్రత్తగా గైకుంటే మనకు అనుభవ జ్ఞానం వచ్చింది. సత్యము అంటే దేవుని యొక్క మాట. దేవుని మాటని యొక్క అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు దేవుడు చాలా విషయాలు చెప్తున్నాడు. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? అందరం వింటున్న మాట. ఈ అనుభవం ఉండాలి అంటే దేవుడు చెప్పిన విధంగా మనం నడిచినప్పుడు ఆ మాట ఎంత బలాన్ని, ఎంత శక్తిని, ఎన్ని కార్యాలు మన జీవితంలో జరిగిస్తుందో చూడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క మాటని అనుసరించాలి మనం. ఇది వాక్యం గురించిన అనుభవ జ్ఞానము అంటే. అందరికి వాక్యం తెలుసు, కానీ ఈ వాక్యం యొక్క బలం ఎంతమంది అనుభవించారు చెప్పండి? అర్థమవుతుందని చెప్పింది. ఈ వాక్యము మనందరికీ విన్నాం. సండే స్కూల్ పిల్లలు కూడా చక్కగా ఈ వాక్యాన్ని కంఠస్థ వాక్యాలు చెప్తారు, బోలెడు వాక్యాలు చెప్తారు. కానీ వారికి లేనిది ఏమిటి అంటే వాక్యము గురించిన అనుభవ జ్ఞానము వారికి లేదు. ఈరోజు విశ్వాసులుగా ఎదుగుతున్న మనకు కూడా వాక్యము గురించిన అనుభవ జ్ఞానం కావాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని కానీ మరి వింటే, ఈ వాక్యాన్ని కానీ అనుసరిస్తే, ఈ వాక్యం ప్రకారం అడుగులు వేయగలిగితే ఆ వాక్యం ఎంత బలమైన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తుందో అప్పుడు మనకు అర్థమవుతుంది. అందరం వింటున్నా వెళ్ళిపోతున్నాం, కానీ దేవుని యొక్క బలం మనకు అర్థం కావట్లా, దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం కావట్లా, దేవుని యొక్క కార్యాలు మనకు అర్థం కావట్లా, అసలు దేవుడు ఎంత సంపూర్ణుడో మనకు అర్థం కావట్లేదు. అందుకే దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నీ దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా నీవు ఉచ్చరించవద్దు. అంటే దేవుని యొక్క నామం ఎంత పరిశుద్ధమైందో తెలుసా, ఎంత బలమైందో తెలుసా? మనం ప్రతిదానికి దేవుడి పేరు వాడేస్తాం, ప్రతిదానికి దేవుడు పదాలు వాడేస్తాం. కానీ ఎందుకు వాడుతున్నాము అంటే అసలు దేవుడు అనే పదం వెనుక ఎంత అద్భుతమైన బలముందో ఈరోజు మనకు అర్థం కాదు. దేవుడు అనే పదాన్ని మనం సింపుల్గా వాడుతున్నాం, కానీ దేవుడు అనే పదం వెనుక ఎంత అంటే ఈ విశ్వం యొక్క సృష్టి రహస్యం అంతా కూడా ఆయన దేవుడు అనే పదం వెనకే ఉంది. అలాంటి దేవుణ్ణి మనం ప్రతి మాటకి వాడేస్తాం. అందుకే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నువ్వు ఉచ్చరించొద్దు. ప్రతిదాన్ని దేవుడు దేవుడు అనే పదాన్ని మనం ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. అది పరిశుద్ధమైన నామం, అది చాలా పవర్ఫుల్. అలాంటి దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా మనం వాడుతున్నాము అంటే ఎందుకు అంటే ఆయన మాట ఎంత బలమైనదో మనకు అర్థం కాల. అందుకే ఈరోజు సంఘాన్ని ఏం చెప్తాడు అంటే, మీరు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బాప్తీసం తీసుకున్నారు కదా, ఈ బాప్తీసం తీసుకుని మీరు రక్షణ పొందుకుని మీరు వాక్యము గురించిన ఒక అనుభవం మీకు రావాలి.
ఊరికి వాక్యాలు చదువుకొని కంఠస్థ పెట్టడం కాదు, ఆ వాక్యం యొక్క అనుభవం ఈ జీవితంలో రావాలి. నువ్వు అనుభవించాలి. ఆ వాక్యం ఎలాంటిది, ఈ వాక్యం యొక్క బలం ఎలాంటిది అనేది నీకు అర్థం కావాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఆ విధంగా ఉంటేనే మన శిష్యులుగా మార్చబడతాం. వాక్యం గురించిన అనుభవ జ్ఞానము అంటే వాక్యము చెప్పినది చెప్పినట్లుగా ఎవరైతే చేస్తారో వారే శిష్యులు. వారే శిష్యులు. చెప్తున్నాడు కదా, నా మాటలు నా ఆజ్ఞలు మీరు గైకొనాలి. ఎవరు శిష్యుడు అంటే ఆ మాటని గైకొనేవాడు శిష్యుడు. ఆ మాటని గైకొనేవాడు ఆ మాట వెనక ఉన్న అద్భుతమైన బలాన్ని చూస్తాడు. అది వాక్యము గురించిన అనుభవం. మనకు వాక్యం తెలుసు కానీ అనుభవం లేదు. వాక్యం వింటే ఏం జరుగుతుందో అనుభవం లేదు. మీరు చూడండి, ఒక సందర్భంలో యెరికోని జయించాలి ఇశ్రాయేలు ప్రజలు. అయితే దేవుడు వారికి చెప్పింది ఏంటి అంటే, మీ యెరికోని మీరు జయించాలి అంటే మీరు భయపడిపోతున్నారు. యెరికో యొక్క కోట గోడలు చాలా బలంగా ఉన్నాయి. ఎలా జయించాలో వీళ్ళకి అర్థం కాలేదు. చాలా బలమైన గోడలు, శత్రువులు బలమైన వారు. కానీ ఇప్పుడు దేవుని పిల్లలు దాన్ని జయించాలి. అప్పుడు దేవుడు వారికి ఏం చెప్పాడు అంటే, మీరందరూ వెళ్ళి ఆ యెరికో పట్టణం చుట్టూ కూడా రోజుకి ఒక్కసారి దాని చుట్టూ తిరగమని చెప్పాడు. 6 రోజులు. అంతేనా? 6 రోజులు రోజుకి ఒక్కసారి ఆ యెరికో పట్టణం చుట్టూ కూడా మీరు తిరగండి అని చెప్పి 6 దినాల తర్వాత 7వ దినాన 7 మార్లు తిరిగి ఆర్భాటంతో మీరు దేవుణ్ణి ఘనపరచండి, కోట గోడలు కూల్చబడతాయి అన్నాడు. ఇది దేవుని యొక్క మాట. కానీ ఇదే మాట మన యొద్దకు ఎలాంటి మాటలు ఎన్నో వచ్చినప్పుడు ఆ మాట మీద మనకి నమ్మకం ఉండదు. నిజంగా ఆ మాట మనకి చెప్పారనుకోండి, నువ్వు ఊరికి చుట్టూ తిరుగు, ఆ కోట గోడను కూల్చేస్తాను అంటే మనం నమ్మగలమా? మనం నమ్మగలమా? విజయనగరంలో రాజుగారి కోట ఉంది కదా, కోట గోడలు కూస్తూ కాస్తో ఇంత ఉన్నాయి. దీనికి ఎన్నో రెట్టులు ఆ రోజు యెరికో కోట గోడలు. నువ్వు కూడా చుట్టూ ప్రదక్షించే దాన్ని కూల్చేస్తాను అన్నాడు అనుకోడు దేవుడు. మనం నమ్ముతామా? మనం నమ్మం. ఇలాంటి ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడినా మనకైతే నమ్మకం లేదు వాటి మీద. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, నీకు అనుభవం రావాలి. దేవుడి వాక్యం సత్యము, దేవుడి వాక్యంలో ఇంత బలం ఉంది అని నువ్వు తెలియాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ ప్రజలైతే యాజకుల ముందు నడుస్తూ ఉన్నారు, దైవ సేవకుల ముందు దేవుడికి బోర ఊదుతూ దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క సేవకుని వెంబడిస్తూ ఉన్నారు ప్రజలు. అందరూ కూడా 6 రోజులు రోజుకి ఒక్కసారి యెరికో చుట్టూ తిరుక్కుంటూ వచ్చారు. 7వ దినాన దేవుడు చెప్పిన విధంగా 7 రౌండ్లు వేశారు. 7 రౌండ్లు వేస్తూ వారు మహా ఆర్భాటంతో దేవుని మహింపరుస్తూ ఉండగా కోట గోడలు నేలమట్టమైపోయాయి. ఈరోజు మాటలో ఉన్న శక్తి వింటే ఎంత అద్భుతం జరుగుతుందో చూడండి. ఈరోజు ఊరికి వింటాం కానీ ఆచరించాం మనం. అక్కడ ఏం చెప్పాడు? మనం చదివిన మాటలో గై కొనాలి, నా ఆజ్ఞ ఇది. నువ్వు మాటలు గై కొంటే నీకు అనుభవం వస్తుంది. అనుభవం వస్తే దేవుని యొక్క మహా ఉద్యమం సంఘములో కుటుంబాల్లో వస్తాయి. క్రైస్తవులకు ఉద్యమం ఎప్పుడు వస్తుందో తెలుసా? క్రైస్తవులకు బలం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని వాక్యం గురించి అనుభవం తెలిస్తే క్రైస్తవుడు బలవంతుడిగా నిలబడతాడు. లేదా క్రైస్తవుడు ఎప్పుడు పిరికివాడే, ఎప్పుడు పారిపోయేవాడే, ఎప్పుడు ఓడిపోయేవాడే. తాటాకు చప్పుట్లకు భయపడే విధంగా ఉంది ఈరోజు క్రైస్తవ కుటుంబాలు. తాటాకు చప్పుళ్ళు అవి, ఆ చప్పుళ్ళకే భయపడిపోతూ ఉన్నాం. చిన్నది రాగానే ఏదో అపవాదం వచ్చాడు, ఏదో సాతాను వచ్చాడు, ఏదో ఈడు వచ్చాడు, వాడు వచ్చాడు, కంగారు పడిపోతూ ఉన్నాం. యేసు ప్రభు కలువరి శిలువలో ఆయన సాతాన్ని ఏం చేశాడు? సాతాన్ని నిరాయుధుడిగా చేశాడా లేదా? అక్కడ చాలా చక్కగా రాయబడి ఉంది. వాడు బాహాటంగా ఏ విధంగా కనపరిచాడు. ఈరోజు ఎందుకు భయపడుతున్నావు?
నిజంగా దేవుని యొద్దకు వచ్చాం కదా, దేవుని యొద్దకు వచ్చిన మనము దేవుడి వాక్యాన్ని ఎందుకు మనం నమ్మటం లేదు? ఎందుకు మనకు అనుభవం రావట్లేదు? ఎందుకు మనం భయపడుతున్నాం? సిలువలో ఏం చేశాడు యేసు ప్రభు అనేది మనకు అర్థం కావాలి కదా. ఏం చేశాడంట? సాతాన్ని నిరాయుధుడుగా, ఏ ఆయుధాలు లేకుండా చేశాడంట. జయోత్సాహంతో బాహాటంగా వేడుకగా కనపరిచాడంట. వేడుక అంటే ఏంటి? పండగ. ఇదిగో పండగ చేసుకోండి. నిరాయుధుడు, ఏ ఆయుధాలు లేవు సాతాన్ దగ్గర. ఇప్పటి వరకు మిమ్మల్ని మీద దాడి చేశాడు, భయపెట్టాడు కదా. ఏ ఆయుధాలు లేవు సాతాను దగ్గర, ఆయుధాలు లేవు. యేసు ప్రభు కలవరి సిలువలో మనందరి పాపాల నిమిత్తం ఎప్పుడైతే ఆయన కలవరి సిలువలో మరణించాడో, ఆ యొక్క పాపపు మరణపు ముళ్ళు విరిచివేశాడో, ఇది అపవాదికి మన మీద ఏ రైట్స్ లేకుండా పోయాయి. అందుకే ప్రభు చెప్తున్నాడు, నిరాయుధుడిగా, ఏ ఆయుధాలు లేవు సాతాను దగ్గర. నువ్వు మాట నమ్మటలేదు. అమ్మో వచ్చేస్తాడు, అమ్మో ఇలా చేసేస్తాడు, అమ్మో ఇలా ప్రతిసారి అపవాదినికి హెచ్చిస్తున్నావే కానీ దేవునికి భయపడ్డాడు, కానీ సాతానికైతే భయపడతాడు. ఈరోజు మనిషి చూడండి, క్రైస్తవుడు దేవుడికి భయపడతాడా, దెయ్యానికి భయపడతాడా? చెప్పాలి. దెయ్యానికి. దేవుడికి భయం లేదు. మరి దేవుడు బలవంతుడా, దెయ్యం బలమైందా? ఊరికినే అంటున్నావు దేవుడు బలమైన వాడు. చెప్పాడు అనుభవం లేదు, ఊరికినే అంటావు దేవుడు బలమైన వాడు అని. దెయ్యంతో అనుభవాలు ఉన్నాయి కదా. దెయ్యం మాత్రం బలమైందే. దెయ్యంతో అనుభవాలు ఉన్నాయి మనకి, కానీ దేవుడి యొక్క అనుభవాలు లేవు. దెయ్యం అనుభవాలు లేవా? వచ్చిందండి, రాత్రి పడింది, గొంతు పీచుకుంది, లేదా తలబొట్టుకుంది, నాకు ఊపిరి ఆడనివ్వలేదు, లేకపోతే మంచం మీద లాడ్చి కింద పడేసింది. అనుభవాలని మరొక సిస్టర్ అలానే చెప్పారు. నిజమే. ఆ ఒంటి మీద, ఈ మెడ మీద, ఈ భాగం అంతా కూడా గోర్లు, ఘాట్లు. అపవాది దాడి చేస్తుంది అంటే ఏమో ఎలా దాడి చేసింది? దర్శనం వచ్చిందంటే కాదు, నిజంగా నా మీద పడే విధంగా చేస్తున్నారని ఆవిడ వచ్చి నాకు చూపిస్తే అన్నీ కూడా ఘాట్లే. అంటే ఆవిడకి అనుభవం ఉంది. అసలు జరిగిన కొన్ని చెప్పారు, అవన్నీ ఇప్పుడు చెప్పే కాదు, కానీ అసలు ఏ విధంగా అపవాది దాడి చేశాడు. అపవాది యొక్క అనుభవాలు ఉన్నాయి మనకి, దేవుడి అనుభవాలు మనకి లేవు. కానీ ఈరోజు సంఘం దేవుని గురించిన అనుభవ జ్ఞానం రావాలి. ఈ అనుభవం మనకి రాకపోతే ఎప్పుడు కూడా మన బలవంతులం కాం. వాక్యం బాగా వింటాం, కంఠస్థ వాక్యాలు పడతాం, వాక్యం యొక్క బలం ఏంటో తెలియదు. ఎరుకో కోట గోడలు కోల్చబడ్డాయి. మనకి ఈరోజు దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం నమ్మం. అపవాది నిరాయుధుడిగా చేశాడు కదా, సాతానికి శక్తి లేదని చెప్తున్నాడు కదా. బాహాటంగా వేడుకగా పండగ చేసుకోండి అని చెప్తున్నాడు ప్రభు. పండగ చేసుకోండి అని చెప్తే మనం భయపడిపోతున్నాం? మరి మాట నమ్మమా మనం? దేన్ని చూసి పండగ చేసుకోమన్నాడు? అపవాదిని నిరాయుధుడిగా చేశాను, ఇప్పటి వరకు మిమ్మల్ని హింసించాడు, ఇప్పటి వరకు మిమ్మల్ని బాధించాడు, ఇప్పటి వరకు మిమ్మల్ని భయపెట్టాడు, ఇప్పుడు వాడి దగ్గర ఏం లేవు. అయినా నమ్మటలేదు మనం, అయినా మనకి నమ్మకం లేదు. ఆ అనుభవం వస్తే, దేవుడు మాటను వినటం మనం నేర్చుకుంటే, అక్షరాల దేవుడు నాకు చెప్పాడు అపవాదికి ఏ బలం లేదు, నా దేవుడు బలం కలిగిన వాడు, వాడి యొక్క కోరలు పీకి వేస్తాడు, వాడిని అణిచి వేస్తాడు, నన్నేం చేయలేడు అని నువ్వు హృదయపూర్తిగా నువ్వు పలికిన రోజున అపవాది జాడలు కూడా మన ముందు ఉండవు. ఎప్పుడు కూడా ఎక్కడ అడుగు జాడలు ఉండవు. నువ్వు పూర్ణ హృదయంతో పలకగలగాలి, దేవుని యొక్క మాటను నమ్మగాలి, అనుభవం రావాలి. ప్రతి మాట నువ్వు అనుసరించి ఆచరించి అడుగులు వేస్తే నీలో ఒక అనుభవం వస్తుంది. లేకపోతే ఏ అనుభవం వస్తుంది? ఇదిగో వీళ్ళకి అనుభవం, వీళ్ళకి అర్థమై ఉంటుంది. ఎరుకో కోటలు కోల్చగానే దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు మాట వింటే ఏదైనా జరిగిద్ది. ఈరోజు నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు? నీకు అనుభవం లేదు. వాక్యం తెలుసు, వాక్యం వింటున్నావు, వాక్యం కంఠస్థమే, కానీ వాక్యం యొక్క అనుభవం లేదు. మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, దావీదు సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నాడు దావీదు. అయితే శత్రువులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా, శత్రువులు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మరి నేను యుద్ధానికి వెళ్ళవచ్చా
అనే విధంగా దేవుని యొద్దకి వెళ్ళి ప్రార్థన చేశాడు దావీదు. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథంలో 2వ పుస్తకము సమూయేలు రాసిన 2వ పుస్తకము 5వ అధ్యాయము 17వ వచనం. జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకము చేసిరని, దావీదుకి పట్టాభిషేకం చేశారు, దావీదుని రాజు చేశారు అని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు, ఫిలిస్తీయులకు తెలిసినప్పుడు దావీదును పట్టుకొనుటకై దావీదుని పట్టుకొనటానికి ఫిలిష్తీయులందరూ వచ్చిరి. ఫిలిస్తీయులందరూ కూడా వచ్చారు. దావీదు ఆ వార్త విని దేవుడేమన్నా దావీదుని రాజుగా చేశాడు. ఈ శత్రువులు ఈయన రాజు అయ్యాడు, ఈయన పట్టుకొని ఏదో ఒకటి హాని చేయాలి అని వీరి మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ప్రాకార స్థలములకు అంటే ఎత్తైన ఒక స్థలానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థన చేశాడు. గమనించండి సంగమా, దావీదు దేవుడి మాట మీద అంత నమ్మకం ఉంది, అంత అనుభవం. దేవుడు ఏది చెప్తే అది మనం చేస్తే మన జీవితంలో విజయమే. దేవుడు చెప్పింది చేస్తే ఖచ్చితంగా మనకు అపజయం ఉండదు. ఈరోజు కాకపోతే మరొక రోజు ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తామనేది దావీదుకి తెలుసు. దావీదుకి సైన్యం ఉంది, బలవంతులు ఉన్నారు దావీదు పక్షాన. కానీ యుద్ధం రాగానే నేను సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాను అనుకోకుండా దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేస్తున్నాడు, నేను ఈ యుద్ధానికి వెళ్ళొచ్చా అని. వారిని నా చేతికి అప్పగింతువా, వారిని నా చేతికి అప్పగిస్తావా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, అని దేవుడైన యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము నిస్సందేహముగా సందేహము లేకుండా నువ్వు వెళ్ళు, వారిని నీ చేతికి అప్పగింతును అని, వారిని చేతికి అప్పగిస్తాను అని యెహోవా సెలవిచ్చెను. దేవుడు సెలవిచ్చాడు. అడగక్కర్లేదు. అయితే దావీదు మరలా దేవుడి దగ్గర అడిగాడు. మీరు గమనించండి, మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు మన దేవుని యొద్దకు వెళ్ళి మనం అడిగినప్పుడు దేవుడు ఒక సమాధానం ఇస్తాడు. అయిపోయింది, ఈ నెల ఈ సంవత్సరమో దేవుడు ఒక విషయం చెప్పాడు, ఆ మాట ప్రకారం మనం వెళ్ళాం, విజయం వచ్చింది. మరలా ప్రాబ్లం వచ్చినప్పుడు మరలా దేవుడు ఇంతకుముందు నాకు ఇలా చెప్పాడు అని దాన్ని మరలా తిరిగి రిపీట్ చేయటం కాదు, మరలా నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి. దావీదు మరలా సైన్యం రాగానే దేవుడు చెప్పాడు, విజయం ఇచ్చాడు, అయితే నేను వెళ్తాను, విజయం వస్తుంది అనుకోకుండా మరలా దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా ఇదిగో మరలా శత్రువులు యుద్ధానికి వస్తున్నారు, నన్నేం చేయమంటావు అని మరలా దావీదు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఈసారి ఎల్లు యుద్ధంలోకి అని చెప్పలేదు ఈయనకి. అదే దేవుని యొద్ద విచారణ చేయకుండా, ఇంతకుముందు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు కదా, అప్పుడు నాకు ఇలా చెప్పాడు కదా, నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు. అది ఏ సందర్భంలో చెప్పాడో, ఏ రోజు చెప్పాడో ఆ రోజు వరకే. మరలా నీకు తర్వాత కావాలంటే మరలా నువ్వు దేవుని యొద్దకు విచారణ చేయడానికి వెళ్ళాలి. పరిస్థితులు నీకు అర్థం కావు. అందుకే ప్రతి విషయంలో కూడా దేవుని మాట తీసుకోగలిగితే, గమనించండి, మన కుటుంబాల్లో, మన జీవితంలో, మన చదువులో, మన ఉద్యోగంలో, వివాహాల్లో ఏ పరిస్థితి అయినా సరే నువ్వు దేవుని యొక్క ఆలోచన కొరకు వెళ్ళవలసిందే. ఒక్కసారి వెళ్ళాను దేవుడు ఏదో చెప్పాడు అంటే కుదరదు. ప్రతి సమయంలో, ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని మాట కొరకు వెళ్ళే ఒక మంచి అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఇది మనకు అవసరం. రేపు మన పిల్లల విషయమైనా, మన కుటుంబాల విషయమైనా, ఏదైనా సరే ఒకసారి దేవుడు చెప్పాడు అని తర్వాత దాన్ని రిపీట్ చేయటానికి దేవుడు అలా అనుమతించలేదు. దావీదు జీవితంలో యుద్ధానికి వచ్చారు, జయించాడు, దేవుడు నిస్సందేహంగా వెళ్ళాడు, జయం వచ్చింది. మరలా వచ్చారు యుద్ధానికి, మరలా నిస్సందేహంగా వెళ్ళలేదు, మరలా దేవుని యుద్ధకు వచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు సమాధానం? అందుకు దేవుడైన యెహోవా, నీవు వెళ్ళవద్దు, నీవు యుద్ధానికి వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి, చుట్టూ చూసారా మరి పరిస్థితులు ఎలా మార్చేశాడు దేవుడు. చూడండి, చుట్టూ తిరిగి వెళ్ళి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్లకు ఎదురుగా వెళ్ళి వారి మీదకి యుద్ధానికి వెళ్ళు అని చెప్పాడు. కంబళి చెట్ల కొనలను, కంబళి చెట్ల యొక్క కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకు యెహోవా బయలుదేరుచున్నాడు, నీ దేవుడు బయలుదేరుచున్నాడు అని కనుక
కనుక అప్పుడే నీవు త్వరగా అప్పుడే త్వరగా నువ్వు వెళ్ళి వారితో యుద్ధం చేయాలి అని చెప్పాడు. చూశారు దేవుడు ఎంత ఆలోచన చెప్తున్నాడు. ఈరోజు మీరు గమనించండి, డైరెక్ట్గా వెళ్తే యుద్ధం గెలవలేడా? దేవుడు కానీ నువ్వు వెళ్ళు నీకు జయమిస్తాను అంటే దేవుడు అంటే జయం వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదా? ఒకసారి చెప్పాడు, జయం వచ్చింది. మరలా దేవుడు నువ్వు వెళ్ళి యుద్ధానికి మరలా నీకు నిస్సందేహంగా వెళ్ళు అని చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా జయం వస్తుంది. కానీ దేవుడు తన మాటని వినే విధంగా ఉండాలి. తన శిష్యుడు తన మాట వింటాడా లేదా? దేవుడు ఏం చెప్పినా జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ మార్గంలోకి వెళ్ళొద్దు, మరొక మార్గం పూర్తి చుట్టూ తిరిగి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ వారి మీదకి నీవు దాడి చెయ్యి అని చెప్పాడు దేవుడు. అక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? కంబలి చెట్టులు ఉన్నాయి కదా, ఆ చెట్టులు కొనలు చప్పుడు చేస్తాయి. చప్పుడు చేసేవరికి చప్పుడు చేయకుండా మీరు కూర్చోండి అక్కడ. ఏంటంట? అవి చప్పుడు చేస్తాయి. గాలికి కొమ్మలు ఊగినప్పుడు సౌండ్ వస్తుందా లేదా? ఆ చప్పుడు చేసేవరికి మీరు చప్పుడు చేయకుండా కూర్చోండి అక్కడ. ఎప్పుడైతే ఈ కంబల చెట్టుల యొక్క కొనలు చప్పుడు చేస్తాయో మీరు వారి మీదకి మీరేం తెలుసుకోవాలి? నీ దేవుడు వారి మీదకి ఏమని రాసింది అక్కడ? ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. దేవుడు బయలుదేరుచున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు యుద్ధము యెహోవాదే. మన ప్రతి పరిస్థితుల్లో కూడా సమస్యని పరిష్కరించేవాడు ఆయన. నీ ఎగ్జామ్ హాల్ అయినా, నీ పరిస్థితులైనా, నీ హాస్పిటల్ అయినా ముందు ఆయన వెళ్ళి తన కార్యాన్ని జరిగిస్తాడు అనేది యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నువ్వు ఆయన దగ్గర విచారణ చేయాలి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ కంబలి చెట్టు యొక్క కొనలు నీకు చప్పుడు చేస్తాయో నీకేం తెలియాలో తెలుసా? దేవుడు బయలుదేరుతున్నాడు, ఇక నువ్వు బయలుదేరవచ్చు. నీకు సూచన చెప్తాడు దేవుడు. నీ జీవితంలో దేవుడి మీద నమ్మకం ఉంటే, నీకు దేవుడి యొక్క వాక్యం గురించి అనుభవ జ్ఞానం నీకు కావాలనేది దేవుని యొక్క ఆలోచన. దేవుడు ఎంత శక్తిమంతుడో ఎలా తెలుస్తుంది? వాక్యం గురించి అనుభవం లేకపోతే దేవుడు ఎంత శక్తిమంతుడో మనకు ఎలా తెలుస్తుంది? శిష్యుడు అంటే చెప్పిన మాటని చెప్పినట్లుగా వినేవాడు శిష్యుడు. చెప్పిన మాటని చెప్పినట్లుగా వినేవాడు శిష్యుడు. నువ్వు 1,00,000 క్వశ్చన్లు వేస్తే కుదరదు. అదెందుకు చేయాలి, ఇప్పుడు చేయకూడదా, తర్వాత వెళ్తే ఏమైంది, అలా మాట్లాడేవాడు శిష్యుడు కాదు. అందుకే ఇక్కడ కూడా మీరు బైబిల్ గ్రంథంలో మోషేకి ఒక మంచి శిష్యుడు ఉన్నాడు. ఎవరు? యెహోషువ. మోషేకి మాటకి ఏ రోజు కూడా ఇది ఎందుకు అనేది క్వశ్చన్ చేయకుండా మోషే చెప్పిన మాట ప్రకారము అడుగులు వేశాడు గనుక శిష్యుడు గురువు కన్నా ఒక బలమైన శక్తిమంతుడిగా, అతనికన్నా ఎక్కువ కాదు కానీ అతనికి ఈక్వల్గా బలవంతుడిగా తయారు చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అలానే యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులు కూడా ఆయన మామూలుగా నడిచినంత కాలము, ఆయన మాట విననట్లుగా ఒక విశ్వాసులుగా ఉన్నంత కాలము బలహీనంగా ఉన్నారు. కానీ వారు దేవుడు చెప్పిన మాటని చెప్పినట్లుగా చేసే శిష్యులుగా అయినప్పుడు అందరూ చూసి అన్నారు, ఈ భూమిని తలక్రిందులు చేసేవారు అని మాట్లాడారు. శిష్యులు ఎంత బలవంతులు అవుతారో తెలుసా? శిష్యుడు అంటే చెప్పినది చెప్పినట్లుగా చేసేవాడే శిష్యుడు. వాక్యం ఏం చెప్తుందో అలా నువ్వు చెయ్యాలి. వాక్యం ఏం చెప్తుంది అలానే నువ్వు స్పందించాలి. ఈరోజు మన జీవితంలో దేవుడు చాలా విషయాలు చెప్తారు. అమ్మా, నువ్వు ఒకవేళ ఎవరి మీదైనా విరోధం ఉంటే, ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకుంటే, ఎవరితో అయినా వైర్యం ఉంటే సూర్యాస్తమయమయ్యేలోపు దానితో నువ్వు తీసివేసి నువ్వు సరిచేసుకో, లేకపోతే అపవాది ఎంటర్ అయిపోతాడు అని దేవుడు చెప్పిన ఈ మాట ఎంతవరకు లక్ష్య పెడతాం? ఎవరు లక్ష్య పెట్టాం. రాని ఎందుకు వస్తాడు సాతాను? అంటే దేవుడు మాట చెప్పినా కూడా మనం వినం కదా. కక్ష అలానే ఉంటుంది, కోపం అలానే ఉంటుంది, ప్రతీకారం తీర్చుకోవాలని వాంఛ అలానే ఉంటుంది. మరి దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నీవు సూర్యాస్తమయమయ్యేలోపు నీవు సమాధాన పడాలి. సమాధానం వెతికి వెంటాడకపోతే పరిస్థితులు తారుమారైపోతాయి. ఎందుకు ఈరోజు క్రైస్తవులు బలహీనులు తెలుసా? ఎందుకు క్రైస్తవులు భయపడుతున్నారో తెలుసా? ఎందుకు క్రైస్తవ కుటుంబాలు సాతాను ఏలుబడి చేస్తుందో తెలుసా? కారణం ఇదే. దేవుడు ఎప్పుడైతే చెప్పిన మాట మనం చెయ్యమో
దేవుడు మాటలోనే వినకపోతే, చెయ్యకపోతే జరిగే పరిస్థితి కూడా చెప్పాడు. ఇది వింటే ఇది జరుగుతుంది, వినకపోతే రెండోది కూడా జరుగుతుంది. అర్థమవుతుందా? మనం కోపం పెట్టుకొని, కక్ష పెట్టుకొని కొనసాగామనుకోండి, అపవాదికి ఎంటర్ అయిపోతాడు అని దేవుడు చెప్పాడు. నీవు అలానే కోపాన్ని అలానే పెట్టుకొని, ద్వేషాన్ని అలానే పెట్టుకొని, పగని అలానే పెట్టుకుంటే వాడు ఎంటర్ అయిపోతాడు. కానీ నీవు కానీ దోషాన్ని విడిచిపెట్టి సమాధాన పడితే దేవునికి కనికరము, దయను పొందుకోడు. ఇది దేవుని మాట. ఇలా బైబిల్లో మనం చూసుకుంటూ వెళ్ళిపోతే అనేకమైన విషయాలు ఉన్నాయి. నువ్వు ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఒక్క విషయం గమనించాలి. దేవుని మాట చెప్పినట్లుగా ఎవరైతే వింటాడో వారే శిష్యుడు. అందుకే బైబిల్ చెప్తుంది, సమస్త జనులని నాకు శిష్యులుగా చెయ్యండి, వారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిసం ఇవ్వండి. వారు విశ్వాసులే, కానీ విశ్వాస జీవితంలో నుండి వారు శిష్యులుగా మార్చబడాలి. అంటే నా మాట చెప్పినది చెప్పినట్లుగా వినేవారుగా మార్చబడాలి. వారికి దేవుడి వాక్యం గురించిన ఒక అనుభవం రావాలి. అనుభవం వస్తే ఏంటో తెలుసా? దేవుడి మీద మాట పడినవ్వవు. ప్రతి విషయంలో నా దేవుడు గొప్పాడు అని నువ్వు ధైర్యంగా నిలబడతావు. నీ దేవుని ఎప్పుడు విడిచిపెట్టవు. ఎన్ని ఉప్పెనలు వచ్చినా, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా సరే, నీ దేవుని గురించిన అనుభవం ఉంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టవు. ఆ అనుభవ జ్ఞానము మనందరికీ కావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఎప్పుడు కూడా మన సొంత ఆలోచన కాకుండా మనందరం కూడా దేవుడితో కలిసి ముందుకి కొనసాగేవారిగా ఉండాలి. అందుకే చివరికి ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాడు. చూడండి, లోకాసువార్త 9:23లో, లోకాసువార్త 9:23, అందరితో యేసు ప్రభు ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, నన్ను వెంబడించాలి అంటే మీలో ఎవరైనా సరే నా శిష్యులుగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. తన్ను తాను ఉపేక్షించుకొని అంటే నీ ఆలోచన, నీ ఉద్దేశాలు అన్నీ పక్కన పెట్టు. ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాట ప్రకారం నువ్వు ముందు కొనసాగు. నువ్వు నన్ను వెంబడించాలి అంటే, నువ్వు నా శిష్యుడిగా ఉండాలి అంటే, నువ్వు నా శిష్యురాలుగా ఉండాలి అంటే ఆయన చెప్తున్నాడు, నేను ఏ మాట చెప్తానో ఆ మాటను పట్టుకొని ముందు కొనసాగు. ఏ సందేహము లేకుండా దేవుడు నాతో చెప్పాడు, నేను ఇది చేస్తాను. శిష్యుడు అంటే అదే. గురువు ఏం చెప్తాడో ఆ మాటని ఎక్కడ కూడా జవదాటకుండా ముందుకు వెళ్ళగలిగేవాడే శిష్యుడు. అందుకే యేసు ప్రభు అందరితో చెప్తున్నాడు, మీలో ఎవరైనా నన్ను వెంబడించాలి అనుకుంటే, నాతో కలిసి మీరు నడవాలి అనుకుంటే ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని, ప్రతిదినము. ఈరోజు ఒక్కరోజే నడిచి రేపు నుంచి నేను నడవను అంటే కుదరదు. ప్రతిరోజు నీ సిలువను వెతుక్కోవాలి. నీకు దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు నిన్ను ఎలా ఉండమంటున్నాడో, దేవుడు నిన్ను దేని కొరకు డిజైన్ చేశాడో అలానే ఉండాలి. నన్ను ఒకదానికి డిజైన్ చేశాడు దేవుడు, మిమ్మల్ని ఒకదానికి డిజైన్ చేశాడు. నేను దేని కొరకు డిజైన్ చేశాడో అలానే ఉండాలి. ప్రతిరోజు నీ సిలువని నీ వెతుక్కోవాలి. నీ సిలువని వెతుక్కొని అప్పుడు నన్ను వెంబడించు. అది శిష్యుడు. అంతేగాని నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను అని నీ సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతే ఏదో ఒక రోజు సమస్య ఎదురవుతుంది. సమస్య ఎదురైనప్పుడు ఎందుకు ఇలా జరిగింది, దేవుడు మరి నాకు ఎందుకు ఇలా చేశాడు అని నువ్వు మాట్లాడతావు. నాకెందుకు దేవుడు ఎలా చేశాడని మాట్లాడతావు. ముందుగానే దేవుని ఎదుకు వెళ్ళు. ప్రభా ఏం చేయాలి, ప్రభా ఈ వ్యాపారం చేయాలి, ఏం చేయాలి, ప్రభా ఈ ఉద్యోగం ఏం చేయాలి, ప్రభా పిల్లలకి వివాహం ఏం చేయాలి, పిల్లలు చదువుకోవాలి ఏం చేయాలి, ఏ స్కూలు, ఏ కాలేజీ, ప్రతిదీ నువ్వు దేవుడి దగ్గర అడుగు. ఖచ్చితంగా దేవుడు ఆన్సర్ చేస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరందరూ విశ్వాసులే, కానీ ఈ విశ్వాసులైన మీరు ఏమవ్వాలి? ఇప్పుడు శిష్యులుగా మీరు మార్చబడాలి. దేవుడి శిష్యులు అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ మాటలని మీరు అనుసరించాలి. వాడు శిష్యుడు. అనుసరించేవాడు అనుభవ జ్ఞానము కలిగిన వాడు కనుక వాడెప్పుడు జీవితంలో ఎప్పుడు కదల్చబడడు. కానీ మనందరం కూడా యేసు ప్రభు శిష్యులుగా మనం మారాలి.
వాక్యం గురించిన అనుభవ జ్ఞానం రావాలి అంటే ఈరోజు నుంచి దేవుడు ఏం చెప్తున్నాడో ప్రతి మాట మీరు ఒక బుక్ పెట్టుకొని మీ నోట్ చేయండి. మాట్లాడుతున్నప్పుడు దేవుడు నన్ను ఎలా ఉండమంటున్నాడు, నువ్వు ఒక ప్రత్యేకంగా నీ బుక్లో నోట్ చేసుకో. దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు, దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు, నేను ఖచ్చితంగా నేను ఎలానే ఉంటాను అని చెప్పి నువ్వు రాసుకో. ప్రతి ఉపదేశంలో కూడా ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రతి సందర్భంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ప్రతి మాట హైలైట్ చేయి, అది అనుసరించు. దేవుని యొక్క శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ మాటను అనుసరిస్తే దాని వెనుకొండే ఆశీర్వాదం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ మాట వెనుకున్న దేవుని యొక్క గొప్ప బలం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన మాట చెప్పాడు, చుట్టూ ప్రదక్షిణ చేయండి, ఎరుకో కోట్ల కోలుతాయి అన్నాడు. ప్రదక్షిణ చేశాడు, కూలిపోయాయి. అయ్యా యుద్ధానికి వెళ్ళాలి, వెళ్ళు, చుట్టూ తిరిగి వెళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళొద్దు, చుట్టూ తిరిగి వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళు అన్నా కూడా కార్యం జరుగుతుంది. కానీ దేవుడు తన మాట వింటారా లేదా చెప్పాడు, చుట్టూ తిరిగి వెళ్ళు. ఎందుకు? నువ్వు వెయిట్ చేయాలి, అక్కడికి వెళ్ళి యుద్ధంలో పడిపోవద్దు. ఆ చెట్టు కొమ్మలు చప్పుడు చేసే వరకు నువ్వు కదలొద్దు, వెయిట్ చేయి. మనకు ఆ కంగారు, మన పని చేసేవరకు కంగారు, మనకి ఏదో ఒకటి అయిపోయే వరకు మనకు కంగారు, వెయిట్ చెయ్యం. మనం యుద్ధానికి వెళ్ళారు, కత్తులు పట్టుకొని వెళ్ళారు, ఆయుధాలు పట్టుకొని వెళ్ళారు, శత్రువు కనబడుతున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తాడు, నేను చెప్పేవరకు మౌనంగా ఉండు. సౌలుకి ఏం చెప్పాడు, నేను వచ్చేవరకు ఏం చెప్పాడు, గురువుగారు ఏం చెప్పారు, దైవ సేవకుడు ఏం చెప్పాడు రాజుతో, నేను వచ్చి బలి ఇచ్చేవరకు వెయిట్ చేయి, వెయిట్ చేయి. చూసారా మాట, వచ్చేవరకు వెయిట్ చేయమన్నాడు. చూశాడు రాజు, ఇంకా దైవ సేవకుడు రాలేదు, ఇంకా వెయిట్ చేశాడు, అయినా దైవ సేవకుడు రాలేదు. ఇంకా ఆగలేకపోయాడు. శత్రువులు, భయం, త్వరగా యుద్ధానికి వెళ్ళిపోవాలి. చూసారా, తొందరపాటు, ఆలస్యము అనుకున్నాడు, లేట్ అనుకున్నాడు, అడుగు ముందుకు వేశాడు. దేవుని యొక్క హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితంలో గమనించండి, అక్కడ కూడా దావీదు యుద్ధానికి వెళ్ళాడు, సైన్యం ఉంది, కానీ దేవుడు చెప్పాడు, నేను వచ్చే వరకు యుద్ధం చేయొద్దు, నేను వచ్చే వరకు యుద్ధ భూమిలోకి మేము వెళ్ళొద్దు, నేను వస్తాను. ఈరోజు మన జీవితంలో ఆయన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఆయన తన కార్యాన్ని జరిగించడానికి ఆయన అడుగు పెట్టే వరకు నువ్వు వెయిట్ చేయాలి. ప్రార్థన చేయి, దేవుడి దగ్గర కనిపెట్టు, విచారం చేయి, దేవుడు ఆన్సర్ అయ్యే వరకు నువ్వు వెయిట్ చేయి. కానీ నువ్వు ప్రార్థనలోకి వచ్చిన తర్వాత దేవుని సమాధానము నీకు వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయకుండా కంగారు పడి ముందుకు వెళ్ళిపోతే సౌలు జీవితంలో ఏం జరుగుతుందో దేవుని యొక్క హృదయంలో నుంచి మనం కూడా బయటికి కొట్టివేయబడతాం. కానీ దావీదు వెయిట్ చేశాడు. అదిగో ఆ చెట్టు కొనలు కదిలాడాయి, అర్థమైపోయింది, దేవుడు బయలుదేరాడు అన్నాడు. యుద్ధభూమిలోకి వెళ్ళాడు, అఖండమైన విజయాన్ని సాధించుకొని తిరిగి వచ్చాడు. మనందరం కూడా యేసు ప్రభు శిష్యులుగా ఉండాలి అంటే వాక్యము గురించిన అనుభవ జ్ఞానం, వాక్యం ఏం చెప్తుందో అలానే చేస్తేనే మన శిష్యులం అవుతాం. అలాంటి కృపాధాన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక.